థాయ్ యాప్ కేసులో కీలక నిందితుడు రాజేష్ను పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు. పలమనేరు పురపాలక సంఘం మెప్మా విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న రాజేష్ 2024 జనవరిలో వాట్సాప్ ద్వారా బాలసుబ్రహ్మణ్యానికి పరిచయమై థాయ్ యాప్ ద్వారా ₹1000 పెట్టుబడి పెడితే రోజుకు ₹43 వస్తుందని, ఇలా ఎంత ఎక్కువ డబ్బులు పెడితే అంత ఎక్కువ సంపాదించవచ్చని చెప్పడంతో రాజేష్ లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడని, అతనికి ₹35 లక్షల రాగా అతను మళ్లీ ₹31 లక్షల పెట్టుబడి పెట్టాడని, మెప్మా కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్పీలను సైతం థాయ్ యాప్ మెంబర్లుగా చేర్పించాడని తెలిపారు. మీరు కూడా మెంబర్లను చేర్పిస్తే అధికంగా లాభాలు పొందవచ్చని చెప్పడంతో ఆర్పీలు పలమనేరు పట్టణంలో దాదాపు 500 మందిని సభ్యులుగా చేర్పించారు. గత నెల 27వ తేదీన థాయ్ యాప్ క్లోజ్ కావడంతో ప్రజలు డీఎస్పీ కార్యాలయంలో థాయ్ యాప్ ద్వారా కోట్ల రూపాయలు మోసపోయారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడంతో ఇటీవల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపామని, ఈ కేసులో కీలక నిందితుడు రాజేష్ను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని, ఈ యాప్లో A1 ముద్దాయి బాలసుబ్రహ్మణ్యం, A2 ముద్దాయి టీనా ఎక్కడ ఉన్నారో దర్యాప్తు చేస్తామని, ప్రజలు అతిగా ఆశపడి ఎలాంటి ఫైనాన్స్ యాప్లను నమ్మవద్దని సూచించారు. చైన్ లింక్ ద్వారా నేరస్తులు మోసాలు చేయడానికి ప్రయత్నిస్తారని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ రాజేష్ అనే వ్యక్తి కూడా ఈ చైన్ కింద ఎంతమందిని చేర్పించడం, దాదాపుగా ఒక 500 మంది వరకు దాంట్లో జాయిన్ కావడం జరిగింది. సో ఆ జాయిన్ అయిన క్రమంలో అతనికి ఎంత మటుకు బెనిఫిట్ వచ్చింది అనే ఇన్వెస్టిగేషన్ లో మనము మొత్తం అన్ని క్యాల్కులేట్ చేస్తే మన 35 లక్షలు వచ్చినాయి. 35 లక్షలు వస్తే అతను ఏం చేశాడు, మళ్ళీ రివర్స్ 31 లక్ష మళ్ళీ అతను ఇన్వెస్ట్ చేశాడు అదే యాప్. సో వచ్చిన డబ్బు కూడా అతను ఉంచుకోలేదు. ఆ వచ్చిన డబ్బుని మళ్ళీ అతను కూడా ఆశపడి మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇదే క్రమంలో దాదాపుగా ₹6 కోట్ల ఇట్లాగా ఈ యాప్ ద్వారా చాలా మంది పబ్లిక్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ మనం బయటపడింది అనుకోవడం కాదు, నాగాలాండ్ లో కూడా దీని మీద కేసు పెట్టారు. అక్కడ కూడా సేమ్ ముద్దారు, A1 బాలసుబ్రహ్మణ్యం, A2 టీనా అనే ఒక అమ్మాయి. సో వాళ్ళిద్దరూ వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు ఈ యాప్ గురించి. మన రాజేష్ కి జనవరి 2024 ఈ సంవత్సరం జనవరిలో ఇతన్ని వాళ్ళ నెట్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ లో మాట్లాడి, వాట్సాప్ లో ఆయన ఏదో ఒక ఫామ్ లో సిఇఓగా పనిచేస్తున్నారని బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం, ఇతను రాజేష్ గుడ్డిగా అతన్ని నమ్మడం, ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా, కనీసం ఫిజికల్ గా కూడా అతన్ని చూడకుండా జస్ట్ వాట్సాప్ ఆడియో కాల్స్ కొన్ని వాళ్ళు మాట్లాడడం వల్ల ఈయన నమ్మి ఈయన మోసపోవడమే కాకుండా జనాల్ని ఎంతో మందిని ఇతను మోటివేట్ చేసి తద్వారా చాలా మందికి ఫైనాన్షియల్ లాస్ కలిగించాడు. సో దాని గురించి నాగాలాండ్ లో కూడా కేసు రిజిస్టర్ చేశారు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కేరళలో కూడా కేసులు రిజిస్టర్ అయినాయని మాకు తెలుస్తోంది.